శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి శుభాకాంక్షలు. పరాశక్తిని దుర్గగా 9 రోజులు ఆరాధన చేసేటటువంటి సంప్రదాయంలో 7వ నాడు కాళరాత్రి అనే పేరుతో సహస్రార చక్రంలో ఉపాసన చేస్తారు. ఈ పేరు, ఈ రూపం కూడా విభిన్నంగా కనపడుతూ ఉంటాయి మనకి. కాళిక అన్న అమ్మవారి పేరు విన్నాం కానీ రక్తబీజుణ్ణి సంహరించటానికి ఉద్భవించినటువంటి అమ్మ. కానీ కాళరాత్రి ఇటు రాత్రి కాదు, అటు కాళీ కాదు, భయంకరమైనటువంటి రాత్రి స్వరూపిణిగా ఉండే తల్లి. ఈ తల్లి రూపం కూడా చాలా విభిన్నంగా ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది. ఏకవేణి జపాకర్ణపూరా నగ్నాఖరాస్థిత లంబోష్ఠీకర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణ వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రిర్భయంకరీ. ఈ కాళరాత్రి అనే పేరున్నటువంటి ఈ తల్లి భయంకరి, భయాన్ని కలిగిస్తుంది. ఎట్లా ఉంటుందిట ఈవిడ రూపం అంటే, ఏకవేణి ఒక్క జడ కలిగింది. ఒక్క జడ అన్న మాటకి ఒక జడ వేసుకుందని కాదు, మొత్తం జుట్టంతా జడ వేసుకోకుండా విరబోసుకుని ఒక్కటిగా ఉంచింది అని అర్థం. అంటే జడ విరబోసుకోవడం అన్నది ఎక్కడ ఉంటుందో, ఏ లక్షణం ఉన్న చోట ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. పైగా ఈ జుట్టు కూడా అలా విడిగా ఉండడం కాకుండా కొన్ని వెంట్రుకలు కలిపి ఒక ముళ్ళులాగా, ఒక గుత్తిగా ఇట్లా బయటకు వస్తూ ఉంటాయిట. అంటే అక్కడక్కడ ఓ 10-15 వెంట్రుకలు కలిపి ఒక చిన్న గుత్తిలాగా ఇలా వస్తూ జుట్టంతా విరపోసుకుని ఉంటుంది. ఏకవేణి జపాకర్ణపూర, ఎంతసేపు కూడా ఈవిడికి ఇంకా నగ్నాఖరాస్థిత, నగ్న దిగంబరి అయి ఉంటుంది. ఖరాస్థిత, ఖర అంటే ఆడగాడిద, ఖరము అంటే గాడిద, ఖర అని దీర్ఘం కనుక పెట్టినట్టు ఆడగాడిద. ఆడగాడిద మీద ఎక్కి కూర్చున్నటువంటిది. లంబోష్ఠి, ఇలా వేలాడుతూ ఉన్నటువంటి పెద్ద పెద్ద పెదిమలు ఉన్నాయి. తైలాభ్యక్త శరీరిణి, ఒళ్ళంతా నూనె కారుతూ ఉంటుందిట. వామపాదోల్లస, ఎడంపాదం ఎప్పుడూ ఇలా ముందుకు రెడీగా ఉంటుంది. అంటే ఏ భక్తుడు ఏ భక్తురాలు తను ఎప్పుడు పిలుస్తారో అని చెప్పి ఒక కాలు ఇలా ముందుకు పెట్టుంటుందిట. ఇప్పుడు పరుగు పందాల్లో నిలబడతారు చూడండి, ఇలా వంగిపోయి ఒక కాలు పూర్తిగా నేల మీద పెట్టకుండా ఒక కాలు పెడతారు, రెండో కాలు ఇలా సగం పెట్టి ఉంచుతారు, ఆని ఆనకుండా ఉన్నట్టుగా పెట్టి ఉంచుతారు. అట్లా ఈవిడ ఎడంపాదం సిద్ధంగా ఉంది. ఎడమపాదం ఎందుకు పెట్టింది అంటే, ఏదైనా కానీ శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కుడిపాదం ముందు పెడతారు, ఎడంపాదం తర్వాత పెడతారు. అశుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎడంపాదం ముందు పెడతారు. శత్రువుల యొక్క శిబిరాల్లో ప్రవేశిస్తే ఎడంపాదం పెడతారు. ఎడంపాదం ముందుకు పెడుతున్నాము అంటే నీ నెత్తి అణచటానికి వచ్చాము, నిన్ను సంహరించటానికి వచ్చాము, నీ ప్రాణం తీయడానికి వచ్చాము అని చెప్పడం. ఈవిడ ఎడంకాలు ఎందుకు సిద్ధంగా పెడుతుంది అంటే, తన భక్తులు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు తన్ని ప్రార్థన చేస్తే ఆ కష్టాన్ని కలిగించినటువంటి వారిని నేను నా కాలితో తన్ని నా భక్తులకు సుఖం కలిగిస్తాను అని చెప్పడానికి ఎడంకాలు ఎప్పుడూ కూడా ముందుకుంటుంది. కుడివైపు ఉండేటటువంటి చేతుల్లో ఒక చెయ్యి ఏమో అభయముద్ర, మరొక చెయ్యి ఏమో వరదముద్ర ఉంటాయి. అవి కాక ఎడమ పక్క ఉండేటటువంటి చేతుల్లో ఒక చేతిలో వంపు తిరిగినటువంటి ఖడ్గం ఉంటుంది, మరొక చేతిలో ఇనప ముళ్ళు ఉన్నటువంటి ఆయుధం ఒకటి ఉంటుంది. అంటే ఇనుముతో తయారు చేసి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళ ఆయుధంతో ఇలా గనక ఒకసారి కొట్టినట్టయితే ఒళ్ళంతా కూడా గీరుకుపోయేటట్టుగా ఉంటుంది. మెడలో కూడా ఇనప గొలుసులు ముళ్ళుగా తేలినటువంటి ఇనప గొలుసులు కలిగి ఉంటుంది. పైగా 3 కళ్ళు ఉంటాయి. ఈ 3 కళ్ళు ఎర్రగా గుండ్రగా తిరుగుతూ చూసేటటువంటి వారికి భయాన్ని కలిగించేటట్టుగా ఉంటాయి. ఆవిడ ఊర్పులు ఎలా ఉంటాయంటే, ఆ ముక్కుల్లోంచి వచ్చే నిశ్వాసాలు భగభగ మండుతున్నటువంటి అగ్ని జ్వాలల వలె అనిపిస్తూ ఉంటాయి. చూడటానికి ఇంత భయంకరంగా కనిపించే ఈ తల్లి సర్వశుభంకరి అని చెప్పారు. ఈ సర్వశుభంకరి ఎవరికి, భయంకరి ఎవరికి? తన భక్తులకి శుభంకరి, భక్తులకి ఇబ్బంది కలిగించి కష్టం కలిగించినటువంటి వారికి భయంకరి. అందుకే ఒక కాలు సిద్ధంగా పెట్టి మరీ కూర్చుంటుంది. ఆ అని పిలిస్తే మా అనే లోపల పరిగెత్తుకుని వెళ్ళి భక్తులని రక్షించటానికి. అలా ఉండేటటువంటి ఈ కాళరాత్రిని ఉపాసన చేసినటువంటి వారు
ఈమె పేరు ఒక్కసారి తలుచుకుంటే చాలు సమస్తమైనటువంటి రాక్షసులు దుష్టులు వారంతట వారు ఈ పేరు వింటేనే ఆ దరిదాపుల్లో లేకుండా పారిపోతూ ఉంటారు. ఏమాత్రం ఈ కాళరాత్రిని ఉపాసన చేసేవారి దరిదాపులకు రావడానికి భయపడతారు అని చెప్పి మనకి పురాణాలన్నీ ఏకకంఠంతో తెలియచెప్తూ ఉన్నాయి. ఎవరైతే కాళరాత్రిని ఉపాసన చేస్తారో, ఎవరైతే కాళరాత్రి యొక్క నామాన్ని జపిస్తారో, నిజానికి గృహస్థులైనటువంటి వారు, ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నవారు, సమాజంలో సామాన్యులుగా జీవిస్తూ ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా యోగులు చేసేటటువంటి విధంగా రోజుకు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క రూపంలో ఉన్న అమ్మవారిని న్యాసం చేసి సాధన చేయడం అన్నది అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. లేకపోయినా కానీ 7వ నాడు సహస్రారంలో నిన్ను ధ్యానం చేస్తారట కదమ్మా అని ఈ రూపంగా ఉన్నటువంటి కాళరాత్రిని ఎవరైతే పూజిస్తారో అటువంటి వారికి అగ్ని భయం ఉండదు, జలభయం ఉండదు. అడవిలో వెళ్తూ ఉంటే అడవి జంతువుల యొక్క, దుష్ట జంతువుల యొక్క, విష జంతువుల యొక్క భయం ఉండదుట. అంటే ఈ పేరు తలుచుకున్నంత మాత్రాన ఈ దరిదాపుల్లోకి ఈ దుష్ట జంతువులు రావు, విష జంతువులు రావు, అగ్ని వాళ్ళని ఏం చెయ్యదు. నీళ్లల్లో దిగితే కూడా చక్కగా క్షేమంగా బయటకు వస్తారే తప్ప నీళ్లల్లో మునిగిపోవటాలు లాంటివి ఉండవు. సమస్తమైనటువంటి ప్రాకృతికమైన అంటే ప్రకృతి సంబంధమైన ఇబ్బందుల నుండి, అవాంతరాల నుండి ఈ కాళరాత్రి అనేటటువంటి నామం జపించినంత మాత్రాన భక్తుడు దూరమైపోయి ఆ బాధల నుండి దూరమై సుఖంగా ఉండడానికి వీలవుతుంది అని. చూడడానికి భయంకరంగా ఈవిడ యొక్క రూపం కనపడుతూ ఉన్న పరమ ప్రసన్నురాలు, పరమ సౌమ్య లక్షణం కలిగినటువంటిది. ఎలాగంటే మనం చెప్పచ్చు, ఒళ్ళో పిల్లవాడిని కూర్చోబెట్టుకున్నప్పుడు దగ్గరగా ఏదో గట్టిగా అరిచేవాళ్ళలో ఒక కుక్క పిల్లో పిల్లి పిల్లో వచ్చినప్పుడు పిల్లవాడు భయపడుతూ ఉంటే తల్లి ఒక చెత్త నాయన ఊరుకొని నవ్వుతూ చూస్తూ మరో వంకన గట్టిగా చీపో అని అవతల ఉన్నటువంటి జంతువునో మనిషినో అరుస్తుంది. అరవడం అన్నది ఆ జంతువుకి భయం కలిగిస్తుంది కానీ ఒళ్ళో ఉన్న బిడ్డకు భయం కలిగిస్తుందా? మా అమ్మ నన్ను ఈ విధంగా రక్షిస్తుంది అనేటటువంటి ఒక భద్రతాభావం కలుగుతుంది. అటువంటి భద్రతాభావాన్ని కలిగించటానికి ఇటువంటి రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఈ కాళరాత్రి సమస్తమైనటువంటి జీవులకు, తలుచుకున్నటువంటి వారందరికీ కూడా లోకంలో ఎన్ని రకాలైన శుభాలున్నాయో అన్ని రకాలైన శుభాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం మామూలుగా లోకంలో శుభాలంటే ఐశ్వర్యాలు, సంపదలు, ఎవరిని చూసి భయపడకపోవడం, ఇటువంటి లక్షణాలు చెప్తాం. వీటన్నిటినీ మించినటువంటి సంపద ఏమిటంటే ముక్తి. అటువంటి ముక్తిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. నిజంగా వాస్తవంగా చెప్పాలి అంటే మూలాధారంలో ఉన్నటువంటి జీవప్రజ్ఞ, కుండలినీ శక్తి, అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం మానవ శరీరంలో ఉండేటటువంటిది పుట్టిల్లుగా అక్కడ ఉండి ఎదిగి ఎక్కడికి వెడుతుంది? పైకి లేచి తన అత్తవారిల్లైనటువంటి సహస్రారానికి చేరుకుంటుంది. సహస్రారే సహరహసి పత్యా విహరసి అని చెప్పి ఆదిశంకర్లు ఈ సహస్రారాన్ని గురించి చెప్తారు. సహస్రారం చేరుకుని అక్కడ ఉన్నటువంటి శివుడితో ఏకమై ఏకాంతంగా విహారం చేస్తూ ఉంటావు కదమ్మా నువ్వు అని ఆ కుండలినీ శక్తిని అయినా ప్రార్థించడం జరిగింది. అలా తన భర్త అయినటువంటి శివుడితో కలిసి సహస్రారంలో ఒంటరిగా ఏకాంతంగా విహారం చేసేటటువంటి స్థితిలో ఉన్న అమ్మవారి యొక్క స్థితే సహస్రారంలో మనం ధ్యానం చేసే కాళరాత్రి. అందుకే అమ్మవారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నామాల్లో ఒకటి కాళి అని చెప్పబడేది. అంటే కాలస్వరూపంగా ఉండి నల్లగా ఉండి తానే కాలుడై కాలమై భక్తులందరినీ రక్షించేటటువంటి తల్లి అని. అందుకని ఈ భయంకరంగా కనపడే రూపాన్ని ధ్యానించటానికి భయమేసి కాళరాత్రి అనేటటువంటి పేరును స్మరించిన భక్తులందరికీ కూడా భయాలు, బాధలు, ఇబ్బందులు, దుష్ట రాక్షస కష్టాలు ఇలాంటివన్నీ తొలగి సుఖంగా ఉంటారు. భక్తులకి సుఖాన్ని కలిగించి ఇహలోక పారలౌకిక సుఖాలు కలిగిస్తుంది. ఇంతవరకు పర్వాలేదండి. అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి సమస్తమైన పూర్వజన్మ కర్మలను, పాపములను క్షయం చేస్తుంది. ఇది ప్రధానమైంది. పూర్వజన్మలో మనం ఏవో ఇంతో అంతో పాపాలు చేయకుండా ఉంటామా?
చేస్తాం. పుణ్యాలు చేస్తే అవి కూడా జన్మకు కారణం అవుతాయి. పుణ్యము కారణమే జన్మహేతువు అవుతుంది, పాపము జన్మహేతువు అవుతుంది. ఈ రెండు పుణ్యాన్ని పోగొట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. దానితో పాటుగా పాపాన్ని కూడా తీసి మొత్తం అంతా పూర్వజన్మ కర్మ అన్నది ఏమీ లేకుండా చేయగలిగినటువంటి తల్లి ఈ కాళరాత్రి. కాలస్వరూపిణి అయినటువంటి ఈ తల్లి, ఈవిడ యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి.